ఉమ్. విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. రైట్, చిట్టిబాబు గారితో మాట్లాడదాం. రైట్ 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 విద్యాసాగర్ గారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. సో మొత్తానికి అన్ననే టార్గెట్ చేస్తా, చెల్లెలు పదే 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 విమర్శలు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడు అంటా ఉంది, ఆయన అహంకారమే ఆయన పతనం చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళవా అని చెప్పేసి ప్రభుత్వం కన్నా ఎక్కువగా షర్మిల గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఒక ప్రతిపక్ష పార్టీని ఇంకొక ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించవచ్చా? అధికార పార్టీని కదా ప్రశ్నించాల్సింది. విద్యాసాగర్ గారు మన లాజిక్ బట్ట మాట్లాడుతున్నాడు నాయుడు గారు. మీరు ఎవరినెవరైనా ప్రశ్నించుకోవచ్చు ఈ డెమోక్రసీలో, ఓకే. అంతేగాని వీళ్ళు ప్రశ్నించాలి వాళ్ళు ప్రశ్నించాలి అనేది ఏముంది? ఎక్కడుంది ఇక్కడ? లేదు, అటువంటిది ఏం లేదు కదా. మోరోవర్ ఏంటంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం మాట్లాడినా అదల్లా కరెక్టే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగి పెరిగినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, అన్నా చెల్లెల దగ్గర నుంచి, మొన్నటికి గొడవ జరిగి చిన్న మాటరు కేసులు పెట్టుకునే స్థాయి వరకు ఇన్ అండ్ అవుట్స్ ఆర్ అవుట్ అండ్ అవుట్ తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండగలరు అంటే అది షర్మిల గారు ఒక్కరే, విజయలక్ష్మి గారు. ఈవెన్ సునీత కూడా బహుశా చిన్న కూతురు కాబట్టి ఫ్యామిలీ డిఫరెంట్ దీంట్లో ఉంటారు కాబట్టి తెలియకపోవచ్చు. తల్లికి చెల్లికి తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకెవరికి తెలుస్తుంది? ఆ చెల్లి తల్లి ఇద్దరు కొడుకును అన్నను టార్గెట్ చేసినప్పుడు మరి అంతకంటే ఎవిడెన్స్ ప్రూఫ్ ఏముంటుంది చెప్పండి? అవును, నువ్వు వెధవా, నువ్వు పిరికోడు, నువ్వు పనికిమాలినోడు, నువ్వు ద్రోహి, నువ్వు నీ రాజకీయ పార్టీ రక్త పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ, ఆ పార్టీకి ఓటేయద్దు, మమ్మల్ని మోసం చేశావు, ఇంట్లోంచి గెంటేశావు, మాకు న్యాయం చేయలేనోడు, నువ్వు రాష్ట్రంలో ఉండేటువంటి అక్క చెల్లెలందరికీ న్యాయం చేస్తాను, అక్క చెల్లెని తిరుగుతున్న రోడ్డు మీద తిరుగుతా ఉండవు, ఇతను నమ్మకండి, నమ్మక ద్రోహి అని ఒక పక్క అమ్మ ఓ పక్క చెల్లి చెప్తుంటే అంతకంటే సాక్ష్యం ఏం కాదు నాయుడు గారు మనకి. సో షర్మిల గారు ఏం మాట్లాడినా, విజయలక్ష్మి గారు ఏం మాట్లాడినా వాళ్ళ గురించి అది 100%కి 1000% వాస్తవమే తప్ప అది దాన్ని ఎవరు ఖండించలేరు ఈ భూప్రపంచం మీద. వైసీపీ పార్టీలో ఉండేటటువంటి టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ ద జగన్ అండ్ డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా సరే వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలకు ఖండన అనేది చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనం దాన్ని టేక్ ఇట్ గ్రాంట్ గా తీసుకోవాలి కదా నాయుడు గారు షర్మిల గారి వ్యాఖ్యల్ని. సో అక్కడ విమర్శ చేయడం అనేది ప్రతిపక్షం కాదు, అది అన్న చెల్లెల యొక్క మధ్య జరుగుతున్నటువంటి విషయం. అక్కడ ప్రతిపక్షం లేదు, పాలక పక్షం లేదు, రెండు ప్రతిపక్షాలు అంటూ ఏమీ లేవు. చెల్లెల స్టేటస్ లో చేసే స్టేట్మెంట్స్ అన్నిటికీ కూడా మనం ప్రతి మాటకు విలువ ఉంటుంది. మోరవర్ ఏంటంటే ఆవిడ సిబిఐ కూడా పోయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు వివేకానంద మర్డర్ కేసు జరిగి ఉంటదన్న దాని మీద తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆమె చెప్పింది. ఆ కాన్సిక్వెన్స్ మీద సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ కూడా నడిచింది. ఆ రకంగా ఆధారాలు కూడా సిబిఐ వాళ్ళు సంపాదించారు. సో ఇక్కడ షర్మిల పాత్ర జగన్మోహన్ రెడ్డి విషయంలో అత్యంత కీలకం. వాళ్ళ పార్టీ నాయకుల కంటే కూడా 100 రెట్లు స్టాంటిటీ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కాబట్టి ఆమె మాట్లాడే ప్రతి మాట అన్న విషయంలో నాన్ పొలిటికల్ గా మాట్లాడాడు. ఖచ్చితంగా దట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ 100% ప్యూరిటీ ఉన్నటువంటి స్టేట్మెంట్లుగానే నేను భావిస్తాను. రైట్. మరి నాగబాబు గారు మళ్ళీ ఈరోజు కొత్త ఎపిసోడ్ ఏం కాదు, పాత ఎపిసోడే. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట కోడికత్తి కేసు గురించి మాట్లాడినటువంటి వ్యక్తిగా నాగబాబు గారిని అయితే ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరగాలంటే ఏకంగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, హోంమంత్రి గారిని ముగ్గురిని కూడా మెన్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆయన. నిజమే కదండి. మరి ఆయన మీద దాడి జరిగినప్పుడు అవన్నీ వాస్తవాలు తెలియాలి కదా. మరి ఆయనకు న్యాయం జరగాలి కదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద దాడి చేసే వాళ్ళకి శిక్ష పడాలంటే ఈయన న్యాయం జరగాలి కదండి. న్యాయం జరగాలంటే కోర్టులో కేసు విచారణ జరగాలి కదండి. కోర్టు విచారణకు రాలేదు కాబట్టి విచారణ ఆగిపోయింది. నేను ముఖ్యమంత్రిని, నేను ఖర్చు వస్తే నేను లక్షలు ఖర్చు అవుద్ది, కోట్లు ఖర్చు అయిపోతుంది, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని మా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, ప్రజలు రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అసెంబ్లీకి కూడా రాకుండా తను నేను పూర్తిగా ఇంట్లోనే కూర్చుంటాను,
నాకు ఇష్టం వచ్చే చోటుకు పోతాను, నేను ఎక్కడికి రాను, ఎవరికి కనపడను, నేను కోర్టుకు రాను, అసెంబ్లీకి రాను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనే లెవెల్లో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నాగబాబు గారు సెటరికల్ గా చాలా మాట్లాడుతుంటారు. ఆయన మంచి హ్యూమరిజం ఉన్నటువంటి వ్యక్తి. ఐ నో హిమ్ పర్సనలీ కాబట్టి చాలా ఆ ఎట్లా ఇది మనం చూసాం కదా, ఈ స్టేట్మెంట్ చూసాం కదా, దాన్ని బట్టి మనకు అర్థం ఏం కావాలి అంటే ఆయన చెప్పకనే తన ఆంతర్యాన్ని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో ఆయన హింట్ ఇచ్చారు. అది జరగాలి కదండి. అందులో నిజాలు కూడా తెలియాలి కదా. బాబాయ్ హత్యలో నిజం తెలియాలా, కోడికత్తులో నిజం తెలియాలా, అవును. ఆ గులకరాయిలో నిజం తెలియాలా, ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి అంటే కదా. ఇవన్నీ ఆయన ఇవన్నీ కేసులో కూడా నిజం తెలియాలా? వాస్తవాలు కాదంటారా? దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందంటారా? దేని వెనుక? ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు, కోడి కత్తి కానీ లేకపోతే గులకరాయితో ఆ రోజు జగన్ గారి మీద దాడి చేయడం కానీ, వీటి వెనక ఇంకేదన్నా స్కెచ్ ఉందంటారా, లేకపోతే ఏంటి? ఇప్పుడు కుట్ర ఉంది అని స్టేట్ పోలీసులు నమ్మకుండా పిటిషన్ పెట్టింది, ఎన్ఐకి పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఆ కుట్ర ఏమీ లేదు. అది అతను వైసీపీ కార్యకర్తనే. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవడానికి ఆడినటువంటి డ్రామా అనేది ఎన్ఐఏ తేల్చినటువంటి విషయం ఛార్జ్ షీట్ లో. వీళ్ళు అది కాదు లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలని మళ్ళీ ఇంకో పిటిషన్ ఫైల్ చేశారు. దానికి కౌంటర్ గా మళ్ళీ ఎన్ఐఏ వాళ్ళు లోతైన విశ్లేషణ చేశాము, ఇందులో కుట్ర అనేది ప్రతిపక్షాల కుట్ర అంటే ఏం అంతర్జాతీయ కుట్ర ఏం జరగలేదు, ఇది వీలు బాబు అంతర్లీనంగా పనుకున్నటువంటి కుట్ర మాత్రమే, కాబట్టి ఇందులో విచారణ జరగాల్సిందే అని చెప్పేసి, ఇంతకంటే ఎక్కువ విచారణ అసాధ్యం ఈ కేసులో అని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. అప్పుడు వినలేదు. సో ఇక్కడ ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద టాప్ మోస్ట్ ఆల్మోస్ట్ మోర్ దాన్ సిబిఐ. అది మామూలుగా టెర్రరిస్టులు, బాంబ్ బ్లాస్ట్లు, సో ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్ఐఏ మీద ఉండదు. ఏమంటే ఒకటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్ఐఏ మీద ఉండదా అనేది నేనైతే ఐ డోంట్ బిలీవ్. సిబిఐ మీద కూడా ఉంటది నేనైతే అనుకోను. ఓకే, ఐ డోంట్ బిలీవ్. ఒక సమ్ ఎక్స్టెంట్ ఏదైనా ఎక్స్క్యూజెస్ ఉండొచ్చు, ఏదో నమ్ముతాను కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అవి అసాధ్యం. అది మన మీద ఊరికే మనం విమర్శించాలే తప్ప, కొన్ని స్పెసిఫిక్ కేసుల్లో ఏదైనా జరుగుంటే గతంలో ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇందిరా అంటే సిబిఐ అంటే ఇందిరా అంటే సిబిఐ అనేది ఒకటి మనం విన్నాం మా చిన్నప్పుడు అదంతా కూడా. సో అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి, అట్లాగే మనకు నంబి నారాయణ్ కేసు కేరళలో, నంబి నారాయణ్ ఆయన కేసులో కానీ కొన్ని స్పెసిఫిక్ కేసుల్లో ఏదైనా జరుగుంటా కానీ, బట్ ద సక్సెస్ రేట్ ఇస్ సిబిఐ 98%. సో ఆ 2% రెస్ట్ 2% అనే దాని మీద మొత్తం మనం 98% వ్యానిష్ చేయలేము కదా, మొత్తం దానికి వద్దలేము కదా. సో ఇక్కడ ఏంటంటే సిబిఐ ఎన్ఐఏ కేసులు ఏవి చేసింది, పాకిస్తాన్ బాంబ్ బ్లాస్టులు చేసిన కేసుల్లో ఉగ్రవాదులుగా చేసి ఎన్ఐఏనే చాలా మంది టెర్రరిస్టులు ఉరిదించే కార్యక్రమాలు చేసింది. అది మనం దానికి రాజకీయ అంశం ముడిపెట్టడం అనేది ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ లైక్ దట్ ఆల్సో పర్సనలీ. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత, కత్తి గుచ్చుకున్న తర్వాత, ఇది అధికార పార్టీనే చేపించింది అని చెప్పేసి ఆ రోజు వైకాపా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో నో డౌట్ అనమాట. ఆయన ఆ రోజు హాస్పిటల్లో హైదరాబాద్లో అడ్మిట్ అయినట్టున్నారు. ఎస్, ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఆ రోజు దాన్ని పని కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ డాక్టర్ల మీద, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద, ఇందాక నేను చెప్పినట్టు నాకు నమ్మకం లేదు అని చెప్పి ఆయన ఫ్లైట్ లో హైదరాబాద్కి వెళ్ళి, హైదరాబాద్ లో ఒక చిన్న 3-4 కుట్లు పడిన దాని మీద ఒక ఫోటో తీసి ప్రజల్లో పబ్లిసిటీ చేసి, ఆ కుట్లేసినటువంటి డాక్టర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక పదవి ఇచ్చారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు ఆ డాక్టర్ పదవి ఇచ్చారో అది కూడా తేలుతుంది, అది వేరే విషయం. కానీ దాన్ని ఏదైతే కోడికత్తు కేసును రాజకీయాలకు ఏ రకంగా వాడుకున్నారో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వివేకానంద మర్డర్ కేసు కూడా వాడుకున్నారు. ఆ రోజు సక్సెస్ అయ్యారు, ప్రజలు నమ్మించగలిగారు. వేరే అన్ని చూసిన తర్వాత ప్రజలు ఇది డ్రామా, ఇది ఎందులో లేదు, ఇతను రాజకీయం కోసమే డ్రామా ఆడాడు అన్నది ప్రజలు తెలుసుకున్న తర్వాత ఈరోజు ఏమైంది పరిస్థితి, 11 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు గులకరాయి వేస్తే ఎవడు నమ్మలేదు కదా, ఎవడు దాని లెక్క కూడా పెట్టుకోలేదు కదా, దాన్ని లెక్క కూడా కన్సిడరేషన్ కూడా తీసుకోలేదు కదా. సో వాళ్ళు అలవాటు చేసినటువంటి గాంజా బ్యాచ్ ఏదైతే ఉందో విజయవాడ సిటీలో, వాళ్ళ ఆ పిల్లలంతా కూడా
ఆ గాంజాకు అలవాటు పడినటువంటి పిల్లలే కదా ఆరోగ్యకరా చేసింది. దాన్ని అడ్డు పెట్టుకోవడానికే కదా మళ్ళీ టీడీపీ మీద చేసింది. సజ్జల రామకృష్ణుడు అయితే ఆముదా మగం వేసుకునేవాడు ఏం మాట్లాడాడు, ఎయిర్ పిస్టల్ తో దాడి చేశారంట. అది ఇన్వెస్టిగేషన్. విద్యాసాగర్ గారు, ఒక మాజీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుని మనం ఖచ్చితంగా గౌరవించుకొని మాట్లాడాలి. ఒకటండి, గౌరవం మర్యాద అసలుకు ఉంటుంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తులకు గౌరవం మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేం అబ్యూజింగ్ గా వాడలేదే, అతనేం తిట్టలేదే, ఏకవచనంతో సంబోధించా, వాడు అన్న. సో రాష్ట్రానికి అన్యాయం ఎంత జరిగిందో ఆ అన్యాయంతో పోల్చుకుంటే ప్రజలు ఈరోజు రాళ్లతో కొట్టే పరిస్థితి కనపడితే ప్రజలు రాళ్లతో కొడతారు. అలాంటి వాళ్ళంతా కూడా అంత అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని ఈరోజు ఎక్కడ లెక్కలు ఏమున్నాయో మీరు మదనపల్లి కేసు చూశారు కదా. మదనపల్లి కేసు ఏమైంది మీరు నమ్ముతారా? మీరు నమ్మగలరేమో నాయుడు గారు, 2,16,000 ఎకరాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నోటిఫైడ్ ల్యాండ్ ఉంటే దాంట్లో 44,000 పైన దాదాపు 47,000 ఎకరాలు దగ్గర డినోటిఫై చేశారు. వీళ్ళు బిలీవ్ దట్. దాంట్లో 5,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. కెన్ యూ బిలీవ్ దట్? ఇంకెంత తువే కొద్ది వస్తాయి రాష్ట్రం మొత్తం మీద? ఆలోచించండి ఒకసారి. ఎన్ని లక్షల ఎకరాలు డినోటిఫై ఉండాలి ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ తేలింది మాత్రమే. టోటల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. ఒక జిల్లాలో 3 లక్షల ఎకరాలు డినోటిఫై చేసి ఫ్రీ ల్యాండ్ డినోటిఫై చేశారు అంటే, ఇప్పటివరకు తెలియని ఇన్వెస్టిగేషన్ 5,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది అంటే, ఇంకా 13 జిల్లాల్లో ఎంత డినోటిఫై చేసి ఉండాలి ఫ్రీ జోన్ ల్యాండ్ ని? ఎన్ని వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ ఉండాలి? ఎన్ని వేల ఎకరాలు ఎన్ఓసి ఉండాలి? ఎన్ని వేల ఎకరాలకు సంబంధించి దౌర్జన్యాలు, దాష్టికాలు, ట్యాంపరింగ్, ఓవర్ రైటింగ్స్, ఫేక్ డాక్యుమెంట్స్, దౌర్జన్యాలు, మర్డర్లు, బెదిరించడాలు ఎన్ని జరుగుంటాయి? అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. హైకోర్టు జడ్జి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ తోటి ఒక కమిటీ ఫామ్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. రాష్ట్రం మొత్తం మీద సిట్టు వేసే పనిలో ఉన్నారు. దీని మీద అంతా కూడా ఒక మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులే కాదు, రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో, తర్వాత విజయవాడ, గుంటూరు పరిధి, అట్లాగే నెల్లూరు, ఇటువంటి పరిధిలో ఎంతమంది ప్రజలు బాధితులు ఉన్నారో ఇప్పటి వరకు బయటకు ఇంకా భయపడే చాలా మంది ఉన్నారు. దానికి ప్రత్యేకమైన కోర్టులు పెట్టాల్సి వస్తుంది. నా ఉద్దేశంలో స్పెషల్ కోర్ట్స్ ఫామ్ చేసి వీటికి సపరేట్ కోర్ట్స్ ఎక్కడికక్కడ ఒక 2 జిల్లాల కోర్టో 3 జిల్లాల కోర్టో లేకపోతే జిల్లా కోర్టో పెట్టి స్పెషల్ కోర్సు ట్రైన్ రన్ చేసే పరిస్థితి వీటన్నిటి మీద. అంటే మాకు ఎంత అన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో, ఎంత దాష్టికం జరిగింది అనేది మనకు కళ్ళ కనపడుతుంటే మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు, వాటి కేసు, ఇంకా చెప్పాలంటే నాగబాబు గారు తక్కువ పెట్టారు, దాన్ని సెటరికల్ గా పెట్టారు. రైట్ చాలా పెట్టాల్సింది నాగబాబు గారు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఆయన నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేము పెట్టమని చెప్పి. రైట్.